పాయింట్. బీసీలకు రాజ్యాధికారం దక్కేనా అంటే దేశ జనాభా మొత్తంలో కూడా 52% పైగా బీసీ. తెలంగాణ దగ్గరికి వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ 57% ఉన్నారు. కానీ రాజ్యాధికారం ఎందుకు దూరంగా ఉంది? వారు కోరుకుంటున్న సముచితమైన వాటా వారికి ఎందుకు లభించట్లేదు? ఆత్మగౌరవం ఎందుకు లభించట్లేదు? రాజ్యాధికారం ఎందుకు లభించట్లేదు? అంటే ఇంతమంది బీసీ జనాభా ఉండి వారు దీనికోసం ఎందుకు పోరాటం చేయాల్సి వస్తుంది? అడ్డుపడుతుంది ఎవరో. ఇది స్థానిక సమరానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఒక ప్రశ్నగా మిగిలింది. అధికారంలో ఉన్న పార్టీలు మేము మా ప్రయత్నం చేశాం, 42% సీట్లు రిజర్వ్ చేశాం అని చెప్పారు. అధికారంలో లేని పార్టీలు అది మీ తప్పు, మీరు సరిగా చేయలేదు అని అధికారంలో లేని పార్టీలు అంటాయి. చివరికి వచ్చేటప్పటికి ఎన్నికలకు బ్రేక్ పడింది. మా ప్రయత్నం మేము చేశామనేటువంటి దాంట్లో గెయిన్ అవ్వాలని అధికారంలో ఉన్న పార్టీ చూస్తుంది. వారు తప్పు చేయటం వల్ల ఇది జరిగింది అని చెప్పడానికి ప్రతిపక్ష పార్టీ చూస్తుంటుంది. నష్టపోయింది మాత్రం బీసీలే, దాంట్లో అసలు కన్ఫ్యూజనే లేదు. మరి ఇప్పుడు ఏంటి ప్రభుత్వం ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి? ఏం చేస్తే బీసీలకు రాజ్యాధికారం దొరుకుతుంది, వారి గౌరవం దొరుకుతుంది, వారికి సముచితమైన స్థానం దొరుకుతుంది? ఇది మనతో చర్చించడానికి తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు, బీజేపీ నుంచి. సూర్యాపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, టీఆర్ ఎంబీసీ రాష్ట్ర కార్యదర్శి. రవళ గారు కాంగ్రెస్ నుంచి. పూర్ణచంద్రరావు గారు ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త మనతో లైవ్లో ఉన్నారు. నమస్కారం అండి. తాడూరు శ్రీనివాస్ గారు, మొట్టమొదట బీజేపీ నుంచి మీ వాదన ఏంటి? సార్, మీరు చాలా చక్కగా మీ ఆవేదన వెలిబుచ్చినారు బీసీల పట్ల. దానికి ధన్యవాదాలు మీకు. ఎందుకంటే అల్టిమేట్గా నష్టపోయింది రాజకీయాలు చేస్తే ఏమవుతుంది అంటే బీసీలు నష్టపోయినారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు చెప్పినారు, మేము చేసినాము అని వారు ఈ ప్రయత్నం చెప్పకనే చెప్పినారు. నాకు ఇష్టం లేదు కానీ మా నాయకుడు ఆదేశించుండి నేను పాటించాను అన్నట్టుగా పోయినాడు. నాకు ఇష్టం లేదని చెప్పారా? మరి దీని మీనింగ్ ఏమొస్తుంది? రాహుల్ గాంధీ గారు చెప్పారు, వారు ఆదేశించారు, నేను చేస్తున్నాను. నాకు ఇష్టం లేదని ఎందుకు నేను చెప్తానంటే, కామారెడ్డి డిక్లరేషన్ ఎవరి డిక్లేర్ చేసినారు సార్? మీరు పేరు చెప్పండి. సిద్ధరామయ్య గారు కదా, శివరామకృష్ణ గారు. సిద్ధరామయ్య ఎవరండి? కర్ణాటక ముఖ్యమంత్రి కదా. వారి ఆధ్వర్యంలో కర్ణాటకలో బీసీల జనగణన సర్వే జరిగింది కదా. ఆ సర్వేని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా. తీరా ప్రకటించే టైం వచ్చేసరికి రాహుల్ గాంధీ మాట వినట్లేదా? అక్కడ కాంగ్రెస్ నాయకులు కొట్లాడుకుని దాన్ని చెత్తబుట్టలేసేసి మళ్ళీ రీసర్వే చేస్తూ ఉన్నారు అక్కడ కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేసి. అంటే మరి రాహుల్ గాంధీ గారి ఆదేశాలు కర్ణాటకలో పనిచేయట్లేదా? తెలంగాణలో మాత్రమే రేవంత్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నాయా? అందుకనే నేనేమంటున్నానంటే, ఒకే సామాజిక వర్గానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన ప్రెరగేటివ్ అధికారాలుండి తన మంత్రివర్గాన్ని తానే కూర్పు చేసుకునే అధికారం రాజ్యాంగం అంబేద్కర్ రచించిన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ సునాయాసంగా ఏ కోర్టులు అడ్డం పడవు, ఏ నాయకులు అడ్డం పడరు. ముఖ్యమంత్రి గారి విచక్షణాధికారాలతో నియమించుకునే మంత్రివర్గంలో బీసీలకు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు, మంత్రిత్వ శాఖలు ఇచ్చినారండి? ఏ రకమైన శాఖలు ఇచ్చినారండి? పొన్నం ప్రభాకర్ గారు గౌడ్ గారు కాబట్టి ఒక బీసీ ఇవ్వడం, లేకపోతే ఏది బీసీ సంక్షేమ శాఖ ఇవ్వడం, లేకపోతే ఇంకోటి అయితే ఇంకోటి ఇవ్వడం. సో అందులో కూడా అన్యాయం మళ్ళీ శాఖల కేటాయింపులో. అది కాదండి శివరామకృష్ణ గారు, మీరు నామినేటెడ్ ఏదైతే కార్పొరేషన్ చైర్మన్స్ ఉంటారో, ఇవాళ కార్పొరేషన్ చైర్మన్లు అంటే ఆషామాషి కాదు, ఒక 90-100 వరకు ఇచ్చినారు. దాంట్లో మొత్తం కూడా ఒకే సామాజిక వర్గానికి, ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికే ఇచ్చుకున్నాడు. మరి అక్కడ ఎవరు ఆపినారండి? ఎవరు అడ్డుపడ్డారు? ఏ న్యాయస్థానం అడ్డుపడ్డది? ఏ చట్టాలు అడ్డుపడ్డాయి? ఏ కాన్స్టిట్యూషన్ అడ్డుపడ్డది? చివరికి చిత్తశుద్ధి లేదంటారు. 43 మంది ఒకే సామాజిక వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే ఏ చట్టం అడ్డం పడ్డది అని అడుగుతున్నా బీసీ బిడ్డగా. ఒక్కసారి ఎవరు అడ్డం పడ్డారన్నది ఏ రాజ్యాంగం అడ్డం పడ్డది అని మిమ్మల్ని అడుగుతున్నాను. కరెక్టే కదా, వాళ్ళు ఇవ్వచ్చు కదా. వాళ్ళు ఇవ్వాల్సిన దగ్గర ఇవ్వకుండా జటిలమైనటువంటి సమస్యని, రాజ్యాంగపరం చిక్కుముళ్ళు ఉన్నటువంటి దాన్ని ఇవాళ వారు మేమేదో ఓబీసీల కొరగబెడుతున్నాం, నేనే ఛాంపియన్, ఇగో నేనే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన, నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో అది మాకు అభ్యంతరకరం అని అంటున్నా. ఇవాళ మేము లెజిస్లేచర్లో సపోర్ట్ చేయలేదా? మేమేమన్నా బీఆర్ఎస్ పార్టీ లెక్క కుప్పిగంతులు వేసినామా? ఏదో వాకౌట్ చేసినట్టు, లేకపోతే లోపల సపోర్ట్ చేసినట్టు, బయట తిట్టినట్టు చేయలే కదా. లెజిస్లేచర్లో మేము క్లియర్గా సపోర్ట్ చేసినాం, మేము ఆచరిస్తూ ఉన్నాం.
గంత అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి ఇచ్చినాం, ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చినాం, రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి పదవి అంటున్నాం, కేంద్ర కేబినెట్ లో మా చేతులు ఉన్నది కాబట్టి కోట్లు అడ్డం పడాయి కాబట్టి మొత్తం బీసీ జనాభా ఎంతమంది ఉన్నారో అంతమంది కేంద్ర కేబినెట్ మంత్రులను ఇచ్చినాం. ఇవాళ రాజ్యాంగ పద్ధతి మేము చేయగలిగిన చేస్తున్నాం కదా, గట్లా చేయి. మాకెందుకు ఈ కోర్టులు కేసులు, ఈ కత్వాలు, మా బూట్ల అరుగుడు, చెప్పుల అరుగుడు, ఇవన్నీ ఎందుకండి కోట్ల చుట్టూ తిరిగి? కదా మీరు అడగాల్సింది. 4 పిల్లర్లలో ఇవాళ 4 పిల్లర్లలో లెజిస్లేచర్ లో, ఎగ్జిక్యూటివ్ లో, న్యాయస్థానాలలో, మీడియాలో 4th పిల్లర్ లో కూడా ఇవాళ బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది. రైట్ రమణ గారు.